తెలంగాణ ప్రజలకు తెలవాలి. ఈయన ప్రభాకర్ రావు గారు, దయచేసి ఈయన చూడండి, ఎంతో గొప్ప సర్వీసు చేసిన అధికారి ఈయన. మరి టి ప్రభాకర్ రావు, ఈ ప్రభాకర్ రావు ఈరోజు A1 నిందితుడిగా చేసిండు. ఆయనకు వచ్చిన మెడల్స్ మామూలు మెడల్స్ కాదు. ఆయన ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఆయనకు అత్యంత ఉత్తమ ఇంటెలిజెన్స్ అధికారిగా అమిత్ షా గారు ఈయనకు మెడల్ ఇచ్చిండ్రు. భారతదేశం యొక్క అధ్యక్షులు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈ ప్రభాకర్ రావు గారికి శౌర్య పథకం ఇచ్చిండు, పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంటరీ. ఈ దేశంలో అలాంటి శౌర్య పథకం వచ్చిన వాళ్ళు ఒక 3,000 మంది, 3,000 నుంచి 4,000, 5,000 మంది మాత్రమే ఉంటారు ఈ దేశంలో. ఈ 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన చరిత్రలో అలాంటి వ్యక్తుల్లో ఒకడు మన ప్రభాకర్ రావు. అదేవిధంగా ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ ఫర్ డిస్టింగ్విష్డ్ సర్వీస్, అదేవిధంగా ఇండియన్ పోలీస్ మెడల్, అదేవిధంగా సేవా పథకం. అంటే ఆయన ఫోటోలోనే మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఆయన చెస్ట్ మీద ఎన్ని మెడల్స్ ఉన్నాయో చూడండి. అలాంటి ప్రభాకర్ రావు ఈరోజు A1గా మార్చిండు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ విషయం చెప్దామనుకున్నాం ఈరోజు తెలంగాణ ప్రజలకు. మరి ఆయన చేసిన పాపం ఏంది? చట్టబద్ధంగా డ్యూటీ చేయడమే ఆయన చేసిన పాపమా? ఇలా ఎంత ఘోరం అంటే, ఈ దేశంలో టెర్రరిస్టులను, వామపక్ష తీవ్రవాదులను కూడా 14 రోజుల పోలీసు కస్టడీలో ఎప్పుడు కూడా పెట్టరు. కానీ ఈ డాక్టర్ ప్రభాకర్ రావును 14 రోజుల పోలీస్ కస్టడీలో చిత్రహింసలు పెట్టడమే కాకుండా 200 గంటలు మళ్ళీ బయట కూడా ఆయనను విచారించిండ్రు. తెలంగాణ ప్రజలకు తెలవాల్సింది ఏంటంటే, ఈ ప్రభాకర్ రావు గారి మీద మిగతా అధికారుల మీద మిగతా అధికారులు ఇంకా చాలామంది మీద కూడా విపరీతమైన ఒత్తిడి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొస్తున్నది. ఏమని? మీరు ఎట్లనే చేసి కేసీఆర్ గారి పేరు చెప్పండి. ఇప్పుడు వాళ్ళకి కావాల్సిందంత అదే. కేసీఆర్ గారి పేరు చెప్పండి, హరీష్ రావు గారి పేరు చెప్పండి, కేటీఆర్ గారి పేరు చెప్పండి, లేకపోతే వాళ్ళతో పనిచేసే సీనియర్ నాయకుల పేర్లు చెప్పండి, మిమ్మల్ని వదిలేస్తాం. వీళ్ళు అత్యంత కమిట్మెంట్తోని, నిజాయితీతోని, నిబద్ధతతోని ఈ దేశ రక్షణ కోసం ప్రాణాలు అడ్డుపెట్టి పోరాడితే వీళ్ళ మీద ఎంతో ఘోరమైన 3rd డిగ్రీ మానసిక టార్చర్ ప్రయోగిస్తున్నారు. వీళ్ళు నిజాలే చెప్తున్నారు. వీళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పడం లేదని, కేటీఆర్ గారి పేరు చెప్పడం లేదని, హరీష్ రావు గారి పేరు చెప్పడం లేదని ఇలా ఇంకొక ఘోరమైన డ్రామాకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరదీసింది. అదేంటయ్యా అంటే, సిట్టు 2024 మార్చి నెలలో ఒక ఏసీపీతో ఏర్పాటు చేసిండ్రు. ఆ ఏసీపీతో ఏర్పాటు చేసిన సిట్టులో ఏమీ తేలలేదు. ఇంకా మనకు తెలంగాణలో, మనకు తెలుగు రాష్ట్రాల్లో చాలా సీరియల్స్ ఉంటాయి. ఈ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా సీరియల్స్ లాగా నడిపిస్తున్నాడు రేవంత్ రెడ్డి. కార్తీక దీపం, బ్రహ్మముడి, మరి మొగిలి రేకులు, మనసు మమత, చక్రవాకం, బిగ్ బాస్ షో, ఇక రాధమ్మ కూతురు, ఇట్లా రకరకాల సీరియల్స్ ఉన్నాయి కదా. ఇలాంటి సీరియల్స్ లాగానే ఈ ట్యాపింగ్ వ్యవహారం నడిపిస్తున్నారు. 2024లో మార్చి నెలలో దీన్ని రిజిస్టర్ చేసి, ఈ కేసును రిజిస్టర్ చేసి, దీని మీద సిట్ అనే ఒక సంస్థనేసి దానికి ఏసీపీని హెడ్గా పెట్టి, ఆ ఏసీపీతోని 350 మంది విట్నెస్లను వాళ్ళను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారించి, అందులో ఆ విట్నెస్లో నేను కూడా ఒకరిని, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారించి వీళ్ళకు ఏమీ తెలవలేదు అని చెప్పి క్లియర్గా ఏమీ రాలేదని నిరాశకు గురైనరు పోలీస్ అధికారులు. ఇదంతా కాదని మళ్ళీ కొన్ని ఛానల్స్కు మీడియా లీకులు కూడా ముఖ్యమంత్రి కార్యాలయం ఇచ్చింది. ప్రతిరోజు కూడా ముఖ్యమంత్రి కార్యాలయం మీడియా లీకులు ఇస్తూ ఉన్నది. సో దీంట్లో ఏమీ తెలవలేదని చెప్పేసి ఇప్పుడు 4 సీనియర్ IPS అధికారులను తీసుకొచ్చి సిట్లో కూర్చోబెట్టిండ్రు. మళ్ళీ ప్రభాకర్ రావును పోలీస్ కస్టడీకి, గౌరవ సుప్రీంకోర్టు దృష్టిలో ఉండే ఈ కేసులో ప్రభాకర్ రావు గారిని మళ్ళీ ఈ పోలీస్ కస్టడీకి 14 రోజులు తీసుకున్నారు. మిత్రులారా, ఈ దేశంలో ఏ పోలీస్ అధికారిని కూడా 14 రోజులు పోలీస్ కస్టడీలో పెట్టి విచారించుండరు.
అది కూడా ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ పోలీస్ ఆఫీసర్, ఇస్ హైలీ డెకరేటెడ్ పోలీస్ ఆఫీసర్ హూ హాజ్ సాక్రిఫైస్డ్ ఆల్ హిజ్ కెరియర్ ఫర్ ద సెక్యూరిటీ ఆఫ్ దిస్ నేషన్. ఈ దేశ భద్రత కోసం తన విలువైన సర్వీస్ని అంతా కూడా మరి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లోనే పెట్టిన ఈ ప్రభాకర్ రావును 14 రోజులు పోలీస్ కస్టడీలో పెట్టిండ్రు. ఈ దేశంలో ఎక్కడ కూడా ఇలాగ జరిగి ఉండదు. ఈయన మీద రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చిండ్రు, ఈయన పాస్పోర్ట్ రివోక్ చేసిండ్రు. నిజానికి ఈయన చేసిన నేరమైంది నిజాయితీగా నిబద్ధతతో పనిచేయడం. నేను మొదటి నుంచి కూడా చెప్తున్నా, ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని భూతద్దంలో పెట్టి రేవంత్ రెడ్డి గారు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా నేను ఓపెన్ చెప్తున్నా, స్వాతంత్రం రాదు కదా, చరిత్ర ఈ మానవ జాతి చరిత్ర మొదలైనప్పటి నుంచి ఈ ట్యాపింగ్ వ్యవహారం ఉన్నది. టెక్నాలజీ లేకపోయి ఉండొచ్చు, కానీ వేగుల వ్యవస్థ ఎప్పటి నుంచో ఉంది. మహాభారతంలో ఉన్నది, రామాయణంలో ఉన్నది, పురాణాల్లో ఉన్నది, ప్రతి చోట కూడా వేగుల వ్యవస్థ ఉన్నది. ఇప్పుడు రాజుల కాలంలో కూడా వేగుల వ్యవస్థ ఉన్నది. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో భారతదేశానికి స్వాతంత్రం రాకముందే ఈ ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 1885 సంవత్సరంలో ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్లోనే ఫోన్లు ఏ విధంగా ట్యాప్ చేయొచ్చు, ఎందుకు ట్యాప్ చేయాలనే దాని మీద చర్చ చేయబడ్డది. దాని మీద సెక్షన్లు పెట్టడం జరిగింది. ఇదేదో ట్యాపింగ్ కొత్తది అన్నట్టు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన క్యాబినెట్ మినిస్టర్ల ఫోన్లో ట్యాపులు చేయడం లేదా? సౌత్ ఫస్ట్ అనే పత్రిక చాలా క్లియర్గా ఆయన ఇద్దరు క్యాబినెట్ మినిస్టర్ల ఫోన్లు వేరే ఎక్స్చేంజ్ ద్వారా చేస్తున్నారు. ఆ ఇద్దరు మినిస్టర్లను తీసుకొచ్చి ముఖ్యమంత్రి ఆ ట్రాన్స్క్రిప్ట్స్తోని కౌన్సిలింగ్ చేసిండన్న విషయం కూడా తెలంగాణ ప్రజల దృష్టికి మేము తీసుకొచ్చినాం. ఇప్పుడు ఈ ట్యాపింగ్ ఏదో నేరమైనట్టు, ప్రభాకర్ రావు ఏదో ఇంటర్నేషనల్ క్రిమినల్ అయినట్టు, ఆయన ఘోరమైన రాజద్రోహం చేసినట్టు, దేశద్రోహం చేసినట్టు చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన లీడర్ ఫర్ అపోజిషన్ ఉన్నప్పుడు ఆయన ఇదే ప్రభాకర్ రావు గారి మీద చాలా ఘోరంగా విమర్శలు చేస్తూ కాసిం రజ్వీతో ప్రభాకర్ రావును పోల్చి ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన ఘోరంగా చేసిండ్రు. ఆ రోజు ఏ ఐపీఎస్ ఆఫీసర్ మాట్లాడలేదు, ఏ ఐఏఎస్ ఆఫీసర్ మాట్లాడలేదు. కొన్ని మీడియా ఛానల్స్ను ప్రోత్సహించి ఈ ప్రభాకర్ రావును ఈడియట్ అని చెప్పి కూడా దుర్భాషలాడించిన పరిస్థితి మనం తెలంగాణలో చూస్తున్నాం. ఈయన 30 సంవత్సరాల సర్వీస్ చేసిండు, క్యాన్సర్ సర్వైవర్, క్యాన్సర్తో పోరాడి క్యాన్సర్ ఉన్నప్పటికీ కూడా ఉద్యోగంలో అద్భుతంగా ఉద్యోగం చేసి మరి క్యాన్సర్ సర్వైవర్ ఇప్పుడు దాని నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాడు. అలాంటి వ్యక్తిని 14 నెలలు 14 రోజులు మరి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టిండ్రు. పొద్దున 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వాళ్ళ భార్యను చూడడానికి అనుమతి రాలేదు. ఒక్కొక్కసారి అడుక్కుంటే ఇచ్చిండ్రు. వాళ్ళ కొడుకుని చూడడానికి అనుమతి, కొడుకు పోయి తండ్రి చూడడానికి అనుమతి లేదు. ఆయన ఏం పాపం చేసిండు? అదే కాకుండా మరి ఈ ప్రభాకర్ రావు మీద మరి ఆయన ఓకే ట్యాపింగ్ చేసిండ్రు, ట్యాపింగ్ చేసిన దీన్ని ఒక్కడే ఉంటాడా? ఉండడు. చట్టం ఏం చెప్తున్నది? ట్యాపింగ్ సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చాలా సార్లు కూడా, ముఖ్యంగా మరి PUCL వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1997, అదేవిధంగా మరి 2017లో ఈ టెలిఫోన్ ట్యాపింగ్ ఏ విధంగా చేయాలనే మార్గదర్శకాలను గౌరవ సుప్రీంకోర్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెప్పింది. ఈ ప్రభాకర్ రావు కేవలం ఒక చిన్న అధికారి. ఆయన మీద ఒక చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉంటాడు, ఆయన మీద ఒక రివ్యూ కమిటీ ఉంటుంది, ఆ రివ్యూ కమిటీ ఉంటుంది. చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ నుంచి కాంపిటెంట్ అథారిటీ ప్రిన్సిపల్ సెక్రటరీ టు హోమ్, ఆయన దగ్గరికి పోతే ఆయన ఏ నెంబర్లు పెట్టాలి అనేది చాలా క్లియర్గా చెప్తారు. ఈ లిస్టు ఇవన్నీ మొత్తం కూడా డీజీపీ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ దాకా పోతాయి. మరి డీజీపీ ఇక్కడ నిందితుడు కాలేదు, చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ నిందితుడు కాలేదు, రివ్యూ కమిటీలో దాని చైర్మన్ ఎవరైతే చైర్పర్సన్ ఉన్నాడో చీఫ్ సెక్రటరీ నిందితుడు కాలేదు, లా సెక్రటరీ నిందితుడు కాలేదు, జిఐడి సెక్రటరీ నిందితుడు కాలేదు. కేవలం ప్రభాకర్ రావును ఒక్కరినే పట్టుకొని మరి ఇది ఆయనను ఎట్లని చేసినో కేసీఆర్ గారి పేరు చెప్పమని మరి ఫోర్స్ చేస్తూ ఉన్నారు. ఈయన చెప్పడం లేదు. వాళ్ళ అక్రమ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ వివక్షపూరితమైన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ కుట్రలకు ఈయన లొంగలేదు కాబట్టి, బెదిరింపులకు లొంగలేదు కాబట్టి ఇవాళ ఏం చేస్తున్నారయ్యా అంటే మళ్ళీ రెండవ ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి ఒక 4 ఐపీఎస్ ఆఫీసర్లను తీసుకొచ్చి ఆ సిటీలో పెట్టి వాళ్ళ పిల్లలను తీసుకొచ్చి, ప్రభాకర్ రావు పిల్లలు వాళ్ళేదో వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు, 9 గంటల నుంచి 10 గంటల వరకు కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో బంధించి
వాళ్ళకు అక్కడిదక్కడనే అన్నం తినేటప్పుడు 160 నోటీసులు ఇస్తారు. ఇచ్చి ఇగో నువ్వు అర్జెంటుగా రావాలి అని చెప్పి, నువ్వు వస్తే రా లేకపోతే జైలుకు పోతావా అని చెప్పి బెదిరిస్తున్నారు. ఆ పిల్లలు, ఆ పిల్లల బంధువులు, అదేవిధంగా ఆ పిల్లలు ఎవరైనా బిజినెస్లు చేస్తుంటే వాళ్ళ బిజినెస్ పార్ట్నర్లు, ఆ బిజినెస్లు చేసేటోళ్ళ వాళ్ళ కార్లు ఉంటే కార్ల డ్రైవర్లు, వాళ్ళ ఇళ్ళల్లో పనిచేసే వ్యక్తులు, వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇలా బెదిరిస్తున్నారు. ఆ ప్రభాకర్ రావు గారి వియంకుడు ఎవరో ఉంటారు, ఆయనను కూడా చెన్నై నుంచి తీసుకొచ్చిండు పోలీసులు. ఆయన ఏం ఇంజనీరింగ్ చేసి ఆయన చిన్న హోటల్ బిజినెస్ చేసుకుంటాడు. ఆయనను కూడా తీసుకొచ్చి 9-10 గంటలు విచారించిండ్రు.